నా స్పీచ్ కంప్లీట్ చేసే ముందు యువగలం పాదయాత్ర గురించి చెప్పాలి. ఆనాడు యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ అన్న ట్రైలర్ చూపిస్తే ఈరోజు ప్రజలే సినిమా చూపించారు మన గొడ్డలి పార్టీకి. ఆనాడు ప్రతి అడుగున అడ్డంకులే, ఆ అడుగులు ఈరోజు శక్తిగా మారి, ఆనాడు యువగలం అడుగులే ఈరోజు శక్తిగా మారాయని గర్వంగా చెప్తున్నాను. అట్లాగే ఈరోజు ఈ పవిత్ర సమయాన ఈ మహాసభ ముందు 7 ముఖ్యమైన చరిత్రాత్మక నిర్ణయాలను ఉంచుతున్నాను. అధినేత నాయకత్వంలో మరో ఆలోచనకు తావివ్వకుండా తెలుగుదేశం పతాకం నిరంతరం రెపరెపలాడేలా ముందుకు సాగాలి. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా నడుం బిగించి ప్రభుత్వానికి అండగా నిలవాలి. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బలంగా తిప్పికొట్టాలి. మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాలను ప్రజాక్షేత్రంలోని బలంగా తీసుకెళ్ళాలి. ఆధునీకరించబడిన పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేయాలి. మన రాజకీయ ప్రత్యర్థి జిత్తులమారి నక్క లాంటివాడు. అతని అవినీతి అక్రమాలపై ప్రతి కార్యకర్త డేగ కన్నులతో నిఘా వేస్తూ ప్రజలకు నిత్యం వివరిస్తూనే ఉండాలి. కుల మత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే అసాంఘిక శక్తులు కదలికపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. తెలుగు జాతి గౌరవం కోసం, తెలుగుదేశం పార్టీ కోసం జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న.